నమస్కారం. ఏదైనా ఒక ముఖ్యమైన పని మొదలుపెట్టే ముందు నేనిది సరిగ్గా చేయగలనా అని ఎప్పుడైనా అనిపించిందా? మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది గదా. ఈరోజు ఈ చిన్నపాటి సందేహాన్ని దాటడానికి ఒక పాతకాలం నాటి దారిని ఒక చక్కటి కథ రూపంలో తెలుసుకుందాం. ఈ ప్రశ్న చూడగానే మనలో చాలామందికి ఎక్కడో కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఒక ముఖ్యమైన ప్రెజెంటేషన్ కావచ్చు, లేదా ఒక జాబ్ ఇంటర్వ్యూ, లేదంటే ఒక కొత్త పని మొదలుపెట్టడం కావచ్చు. ఇలాంటి టైంలో ఈ చిన్న డౌట్ మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే మన కథానాయిక కూడా సేమ్ ఇదే పరిస్థితిలో ఉంది. సో మొదటి భాగం, ఒక చిన్న భయం. మన కథానాయక పేరు రుషిక. ఒక కాలేజ్ విద్యార్థిని. తనకు ఈరోజు చాలా స్పెషల్. ఎందుకంటే తన కెరీర్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. చూశారుగా, ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా ఆ మనసులో ఎక్కడో ఒక మూల చిన్న భయం అలాగే ఉంది. అందరూ నా వైపే చూస్తుంటే ఎలా? నేను చెప్పేది వాళ్ళకర్థం కాకపోతే నా గురించి ఏమనుకుంటారో? ఇలాంటి ఆలోచనలు తనను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఇది చాలా కామన్ ఫీలింగ్. ఆ టెన్షన్లో ఒక్క క్షణమాగి గట్టిగా ఊపిరి తీసుకుంది. అప్పుడే తన పక్కనున్న బెంచ్ మీద ప్రశాంతంగా ఉన్న ఒక చిన్న కృష్ణుడి బొమ్మ కనిపించింది. ఇక్కడ కృష్ణుడంటే ఒక వ్యక్తి అని కాదు, తన అంతరాత్మకు, తనలోనే ఉన్న ప్రశాంతతకు, వివేకానికి ఒక సింబల్ అన్నమాట. ఇక రెండవ భాగం, జ్ఞానానికి మార్గం. రుషిక ఎదుర్కొంటున్నది ఇప్పుడి సమస్యలా అనిపించినా దీనికి పరిష్కారం వేల సంవత్సరాల క్రితమే మన పాత గ్రంథాల్లో ఉంది. భగవద్గీతలోని ఒక్క శ్లోకం ఈ పరిస్థితిని ఎలా మార్చేస్తుందో ఇప్పుడు చూద్దాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పరః సంయతేంద్రియః. చాలా పవర్ఫుల్ శ్లోకమిది. భగవద్గీతలోని 4వ అధ్యాయం నుంచి తీసుకున్నది. దీనిలో ఉన్న లోతైన అర్థమేంటో ఇప్పుడు సింపుల్గా చూద్దాం. ఈ శ్లోకం మొత్తానికి సారాంశమొక్కటే: విశ్వాసం. అంటే మనమీద మనకుండే నమ్మకం, సెల్ఫ్ ట్రస్ట్. మనం ఏదైనా జ్ఞానం సంపాదించాలన్నా, మనసును కంట్రోల్లో పెట్టుకోవాలన్నా అన్నిటికన్నా ముందు కావాల్సింది ఈ స్వయం విశ్వాసమే. ఆ పెద్ద శ్లోకాన్ని, దాని సారాంశాన్ని ఇలా రెండు సింపుల్ వాక్యాల్లోకి మార్చుకోవచ్చు. స్టెప్ 1 నేను నన్ను నమ్ముతాను, స్టెప్ 2 నేర్చుకుంటాను. ఈ 2 వాక్యాలు కేవలం మాటలే కాదు, మనసులో అనుకుంటే చాలు మనకు తెలియని ధైర్యాన్నిచ్చే మంత్రాల్లా పనిచేస్తాయి. మూడవ భాగం, నమ్మకం నుండి బలం. సరే, ఈ జ్ఞానం రుషికాకు ఎలా ఉపయోగపడిందో చూద్దామా? మళ్లీ కథలోకి వెళ్ళిపోదాం. తన అంతరాత్మతో ఆమె జరిపిన ఈ చిన్న సంభాషణ తనలో ఎంత పెద్ద మార్పు తెచ్చిందో గమనిద్దాం. తన మనసులో ఉన్న అసలైన ప్రశ్నను బయటపెట్టింది. అంతా చదివాను, బాగానే ప్రిపేర్ అయ్యాను, అయినా సరే ఈ భయం ఎందుకు నన్ను వదలట్లేదు అని అడిగింది. ఇక్కడ కృష్ణుడి రూపంలో ఉన్న తన అంతరాత్మ చెప్పిన సమాధానం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. భయం ఉందంటే నువ్వు చేసే పని నీకు చాలా ఇంపార్టెంట్ అని అర్థం. అందులో తప్పేమీ లేదు, అది ఒక మంచి సైన్. చూశారా, భయాన్ని శత్రువులా కాకుండా ఒక సూచనలా చూడమంటున్నారు. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. మన మాటలకు బలం ఎక్కడనుంచో రాదు, అది మన లోపలి నమ్మకం నుంచే పుడుతుంది. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముతామో మన మాటలు కూడా ఆటోమేటిక్గా పవర్ఫుల్ అవుతాయి. ఆ మాటలతో రుషికాకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఇంక ఎక్కువ ఆలోచించలేదు. ధైర్యంగా లేచి నిలబడి క్లాస్ రూంలోకి అడుగుపెట్టింది. తన వంతు రానే వచ్చింది. ప్రెజెంటేషన్ మొదలుపెట్టింది. ఇక్కడే అసలైన మార్పు కనిపించింది. మొదట్లో కొంచెం తడబడినట్టు అనిపించినా తన మనసులో నేను నన్ను నమ్ముతాను అని అనుకోగానే ఆమె గొంతులో ఒక స్టెబిలిటీ వచ్చేసింది. ఆ భయం మెల్లగా కరిగిపోవడం మొదలైంది. ఇక రిజల్ట్ అయితే అద్భుతం. తన నమ్మకం తన మాటల్లో క్లియర్గా కనిపించింది. తను చెప్పిన ప్రతి పాయింట్ అందరికీ స్పష్టంగా అర్థమైంది. టీచర్ కూడా మెచ్చుకోలుగా తల ఊపారు. అప్పుడు రుషిక మనసులోని బరువంతా దిగిపోయి హమ్మయా అని ఊపిరి పీల్చుకుంది. ఇక చివరి భాగం, అసలు ఈ స్వయం విశ్వాసం అంటే ఏంటి? రుషికా కథ మనకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది గదా. మరి ఆ సెల్ఫ్ ట్రస్ట్ యొక్క అసలైన అర్థమేంటో ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం. ఇది చాలా అద్భుతమైన మాట. విశ్వాసమంటే మనకు అన్నీ తెలిసినన్ని గర్వపడటం కాదు. మనకు తెలియకపోయినా మనం నేర్చుకోగలం, మనం ప్రయత్నించగలం అని మన మీద మనం నమ్మకం ఉంచడమే నిజమైన విశ్వాసం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన చివరి సింపుల్ ఫార్ములా ఇదే:
స్వయం విశ్వాసమంటే గెలుస్తామనే నమ్మకం కాదు, మన ప్రయత్నం మీద మనకున్న నమ్మకం, మన వంతు కృషిని మనం నిజాయితీగా చేశామనే ఫీలింగే మనకు అసలైన బలాన్నిస్తుంది. ఈ వివరణ ముగించే ముందు ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన ప్రయత్నాన్ని మనం నమ్ముతున్నామా? ఎందుకంటే ఫలితాలు ఎలా ఉన్నా మనల్ని ముందుకు నడిపించే అసలైన శక్తి మాత్రం మన ప్రయత్నం మీద మనకున్న నమ్మకమే.